Now, Kakatiyas, the great dynasty in Telangana history. It's a very beautiful lesson and having lot of material, having lot of syllabus, and it has a depth class. So, మనకు లేట్ అయినా సరే ఈ లెసన్ కాస్త ఎక్కువగా చెప్పుకుందాం. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఇన్ group 2, group 1. Even though group 2, group 1, we can get 4-5 questions from Kakatiyas. That's why be careful about these Kakatiyas, right? So కాకతీయులు అంటే జనరల్గా మనకు ఈ టోటల్ ఆంధ్రప్రదేశ్ని వీళ్ళు రూల్ చేశారు. సో దిస్ టోటల్ కాకతీయాస్, ఓకే, దిస్ టోటల్ కాకతీయాస్. సో ఏపీ హిస్టరీ వాళ్ళు, తెలంగాణ హిస్టరీ వాళ్ళు, బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళు చదవాల్సిందే, రెండు ఏరియా వాళ్ళు చదవాల్సిందే. సో మరి కాకతీయులు అనేటువంటి కాన్సెప్ట్ ఏంది, వారు ఎప్పటి నుంచి ఎప్పుడు రూల్ చేశారు? 9952 to 1158. So this is called, this is only deputies to Western Kalyani Chalukyas. ఇక్కడ వరకు వీళ్ళు స్వతంత్రులు కారు. దే వర్ నాట్ ఇండిపెండెంట్ ఫ్రమ్ 1995 to 1158. అప్ టు 1158 వీరు ఇండిపెండెంట్ కాదు. సో ఇదంతా కూడా ఫ్రమ్ 1995 to 1158. ఇట్ ఈస్ ఏడి, ఆల్రెడీ మనకు తెలుసు. ఇట్ ఈస్ ఏడి. ఇట్ ఈస్ కాల్డ్ నాట్ ఇండిపెండెంట్ కంట్రీ. ఇక స్వతంత్ర రాజ్యం కాదు. సో ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్. ఫ్రమ్ 1158 to 1158 అనే కన్నా ఫ్రమ్ 1162 అని కూడా బెటర్. 1162 to 1323 కాకతీయ డైనస్టీ వాజ్ ఇండిపెండెంట్ డైనస్టీ. సో ఫ్రమ్ ఇయర్ 1162 to 1323, 1995 to 1158. అంటే ఇక్కడ ఇది కూడా 1162 రాసుకోవచ్చు. ఎందుకంటే రుద్రదేవ when he became the ruler, here రుద్రదేవ became the ruler. ఇక్కడ రుద్రదేవుడు అనేవాడు రూలర్ అవుతాడు. ఆయన రూల్ చేస్తున్న క్రమంలో ఇక్కడ 1162లో ఆయన ఇండిపెండెన్సీ ప్రకటించుకుంటాడు. సో రుద్రదేవ బికేమ్ ది రూలర్ హియర్ ఎట్ 1158, బట్ ఈ అనౌన్స్డ్ ఇండిపెండెన్స్ ఇన్ 1162. కాబట్టి ఇక్కడ నుండి ఇండిపెండెంట్ కాకతీయ కింగ్డమ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ డేట్స్ మీద రాసేసుకుంటే బెటర్. సో దిస్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్, దిస్ ఈజ్ ఇండిపెండెంట్ కింగ్డమ్. అంటే మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ 5 kings, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 5 kings. టోటల్ కాకతీయలో 10 kings ఉంటారు, 10 rulers. కాకతీయ కన్సిస్ట్స్ 10 rulers, 5 rulers బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ 1 more 5 rulers ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రైట్? సో నౌ we write important points. మనం ఇంపార్టెంట్ పాయింట్స్ రాసేసుకుందాం. సో ఫౌండర్ ఆఫ్ కాకతీయ డైనస్టీ, స్థాపకుడు, ఫౌండర్ ఆఫ్ కాకతీయ డైనస్టీ అనే కన్నా మనం ఏమన్నానంటే ఫౌండర్ అనే కన్నా ఏం రాయాలి? ఎపోనిమ్ అంటే బెటర్. ఎపోనిమ్ అంటే మూల పురుషుడు. మూల పురుషుడు అంటే మూల పురుషుడా? ఎక్స్క్యూజ్ మీ, మూల పురుషుడు అంటే ఎపోనిమ్ అంటారు. ఎపోనిమ్ అంటే మూల పురుషుడు, అంటే ఈ వంశాన్ని స్టార్ట్ చేసినవాడు, రైట్? ఈ వంశాన్ని స్టార్ట్. ఇప్పుడు మీ సర్నేమ్ ఏంటి? శాసం. ఈ శాసం అనేది ఎట్టొచ్చింది పేరు అనే దానికి మీకు ఒక మూల పురుషుడు ఉంటాడు, రైట్? అలా. సో ఆ మూల పురుషుడిని మనం ఏమన్నా ఇంగ్లీష్లో ఎపోనిమ్, లేదు ఆరిజిన్ పర్సన్ అనొచ్చు, ఎపోనిమ్. ఫౌండర్ అనే కన్నా మనం ఎపోనిమ్ అంటే ఇట్స్ బెటర్. ఫౌండర్ అనే కన్నా ఎపోనిమ్ అంటే బెటర్. ఎవరు? హూ వాజ్ ఫౌండర్? సో కాకతి గుండ్యన. దిస్ ఇస్ ఈయన 4th గుండ్యన. మళ్ళీ ఇంకా ఇద్దరు ఉంటారు ఇందులో కాకతీయులలో. అంటే 4th ఇద్దరు గుండ్యన ఉంటారు. 1st గుండ్యన ఉంటాడు, 4th గుండ్యన ఉంటాడు. 4th గుండ్యన వాస్ ది ఎపోనిమ్ ఆఫ్ కాకతీయ.
కాకతీయ వంశానికి మూల పురుషుడు ఎవరంటే కాకతి గుండెన, 4th కాకతి గుండెన. ఓకే, ఇప్పుడు కాకతి అంటున్నాం, ఇది ఒకసారి మనం తెలుసుకుందాం. ఫస్ట్ కాకతి, ఈ కాకతి అనే పేరు మీదుగానే ఇది కాకతీయ వంశం అయింది. ద నేమ్ ఆఫ్ కాకతి, ఇట్స్ బికమ్ కాకతీయ డైనాసిటీ. మరి కాకతి అంటే ఏంది? ఇట్స్ అ నేమ్ ఆఫ్ ది గాడెస్. ఇది కాకతి అనేది ఒక దేవత పేరు. అంటే నిజంగా చూడండి, కాకతీయులు పరిపాలిస్తున్న క్రమంలో మనకు ఈ గ్రామ దేవతలు ఎక్కువ వచ్చాయి. గ్రామ దేవతలు అంతకుముందుకు లేరు. ఒరిజినల్గా ఇండియన్ ఒరిజినల్ దేవుడు ఎవరు? ఇండియన్స్. భారతదేశంలో మన ఒరిజినల్ గాడ్ ఎవరు? మదర్ గాడెస్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకు ఫస్ట్ ఉండేది మదర్ గాడెస్. మదర్ గాడెస్ తర్వాత పశుపతి వస్తారు. సో మదర్ గాడెస్ అంటే అమ్మ తల్లి. అమ్మ తల్లి అంటే స్మాల్ ఫాక్స్, చికెన్ ఫాక్సా? అమ్మ తల్లి అంటే ఇక్కడ ఏంది? ఎస్, మనకు ఈ మా విలేజ్ గాడెస్ ఎవరైతే ఉన్నారో, శక్తి రూపాలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరు ఒక విలేజ్కి వెళ్తే విలేజ్ చుట్టూ మీకు ఈ విలేజ్ దేవతలు, గ్రామ దేవతలు ఉంటారు. పోషమ్మ, మారమ్మ, మైసమ్మ, మాంగళమ్మ, పెద్దమ్మ, చిత్తారమ్మ, వీళ్ళు ఉంటారు. కాబట్టి ఇండియన్ కల్చర్లో మదర్ గాడెస్ ఈజ్ ద ఫస్ట్ గాడ్ అన్నమాట. దట్స్ వై మనకు కాకతీయుల కాలంలో ఈ గ్రామ దేవతల కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే కాకతీయులు కూడా మదర్ గాడెస్నే వీళ్ళు వర్షిప్ చేశారు మెయిన్గా. కాబట్టి కాకతి అనేది వీళ్ళ మదర్ గాడెస్. ఓకే, దాని పేరు మీదుగానే వీళ్ళకు కాకతీయులు అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. యాక్చువల్లీ ద మీనింగ్ ఆఫ్ కాకతి ఇన్ సాంస్క్రిట్, కాకతి అంటే సాంస్క్రిట్లో కూష్మాండము అని అర్థం. కూష్మాండం, కాకతి మీన్స్ ఇన్ సాంస్క్రిట్ కూష్మాండం. మన తెలుగులో అయితే గుమ్మడికాయ అని అర్థం. గుమ్మడికాయ, ఇంగ్లీష్లో పంప్కిన్ అంటాం. కూష్మాండం అంటే గుమ్మడికాయ, ఇంగ్లీష్లో పంప్కిన్. అంటే కాకతి అనే పేరు మీనింగ్ ఏంది? సాంస్క్రిట్లో కూష్మాండం, దాని తెలుగులో గుమ్మడికాయ అంటాం. రైట్, ఇంగ్లీష్లో పంప్కిన్ అంటాం. సరే, ఈ మీనింగ్ మనం పక్క పెట్టుకుంటే గుమ్మడికాయకు కాకతి దేవతకు సంబంధం ఏంది? ఇది ఇక్కడ ఏం రిలేటెడ్ ఉండదు. గుమ్మడికాయకు కాకతి అనే దేవతకు వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దట్ అంటే అక్కడ ఏమి లేదు. జస్ట్ మనం మీనింగ్ రాసుకుంటాం. ఇన్ కేస్ టుమారో ఇన్ ద ఎగ్జామినేషన్ ఇఫ్ దే ఆస్క్ ద క్వశ్చన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాకతి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాకతి అన్నప్పుడు మీరు కాకతి దేవతను పెట్టద్దు. దట్ మీన్స్ గుమ్మడికాయ, అట్లీస్ట్ అట్లా. ఇంగ్లీష్లో ఇస్తే పంప్కిన్, తెలుగులో వస్తే గుమ్మడికాయ, సాంస్క్రిట్ ఇస్తే కూష్మాండం. రైట్. సో కాకతి అనేటువంటి దేవతను పూజించారు కాబట్టి వారు కాకతీయులు అయ్యారు. ఇది మీకు ఎలా తెలుసు సార్ అని అడగలను. యు ఆస్క్ మీ ఫస్ట్. కాదు, ఇక్కడ వినుకొండ వల్లభామాత్యుడు అనేవాడు క్రీడాభిరామం అనేటువంటి పుస్తకాన్ని రాస్తాడు. వినుకొండ వల్లభామాత్యుడు చాలా ఫేమస్ బుక్ ఇది. క్రీడాభిరామం, వినుకొండ వల్లభామాత్యుడు. క్రీడాభిరామం, ఈ wrote క్రీడాభిరామం. క్రీడాభిరామం, it is the book explaining about the social conditions of కాకతీయాస్. కాకతీయుల యొక్క సాంఘిక పరిస్థితులను వివరించేటువంటి దాన్ని మనం క్రీడాభిరామం అనే పుస్తకం అని చెప్తాము. కాబట్టి ఈ క్రీడాభిరామంలో మనకి ఇది ఉంది. క్రీడాభిరామంలో వీరు కాకతి అనే దేవతను పూజించారు అనే పాయింట్ ఉంది మనకు. క్రీడాభిరామం, క్రీడాభిరామం. సో క్రీడాభిరామం అనేటువంటి పుస్తకంలో ఓకే మనకు వీరు కాకతి అనే దేవతను పూజించారు అని ఉందన్నమాట. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ దే హ్యావ్ ద నేమ్ కాకతీయాస్. ఓకే, ఇది స్టోరీ ఇక్కడ దాకా. సో ఇక్కడ మనం ఏంటి, హూ వాజ్ ద ఎపోనిమ్ ఆఫ్ కాకతీయాస్? కాకతి గుండెన, 4th గుండెన. వన్ మోర్ గుండెన కూడా ఉన్నాడు, ఫస్ట్ గుండెన అంటారు. బట్ ఫస్ట్ గుండెన ఈజ్ నాట్ ది ఎపోనిమ్ ఆఫ్ కాకతీయాస్, ఓన్లీ దిస్ 4th గుండెన. రైట్, ఈయన ఫౌండర్, సారీ ఈయన ఎపోనిమ్. ఇప్పుడు మనం ఏంటంటే కాకతీయ సామ్రాజ్య ఫౌండర్. ఇప్పుడు నౌ వీ హావ్ టు రైట్ ఫౌండర్. సో ఫౌండర్ ఇప్పుడు రాసుకోవాలి మనం అక్కడ. వ్యవస్థాపకుడు, కాకతీయ రాజ్య స్థాపకుడు. కాకతీయ రాజ్య స్థాపకుడు అంటే ఇక్కడ మనము ఎస్టాబ్లిషర్ అని కానీ ఫౌండర్ అని కానీ చెప్పొచ్చు. ఎస్టాబ్లిషర్ ఆర్ ఫౌండర్. ఇంగ్లీష్లో అయితే కాకతీయ రాజ్య స్థాపకుడు అనొచ్చు.
ఇంగ్లీష్లో కాకతీయ రాజ్య స్థాపకుడు అని తెలుగులో అనొచ్చు. ఎస్టాబ్లిషర్ ఆఫ్ కాకతీయ డైనస్టీ అది ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటే ఎవరు వస్తారు? బేతరాజు వన్. ఇతను బేతయ్య అని కూడా అంటారు. మీరు ముద్దుగా బేతి అని కూడా పిలుచుకోవచ్చు. అట్లా బేతి అని పిలుచుకుంటే అది మీ ఇష్టం, నేను ఏమన్నా. బేతయ్య. హి వాజ్ ది ఫౌండర్ ఆఫ్ కాకతీయ డైనస్టీ, కాకతీయ రాజ్య స్థాపకుడు అని చెప్పాలి. బేతరాజు వన్. మూల పురుషుడు ఎవరు? గుండ్యన. మూల పురుషుడు గుండ్యన. ఎన్నో గుండ్యన? 4th గుండ్యన. రైట్. కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు? బేతరాజు వన్. ఈ గుండ్యన కొడుకే బేతరాజు. సో బేతరాజు వన్ ద ఫౌండర్ ఆఫ్ కాకతీయ డైనస్టీ. రైట్. అండ్ ఇంకొకటి ఇండిపెండెంట్ కింగ్డమ్ ఫౌండర్. స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవరు? రుద్రదేవ. మరి స్వతంత్ర రాజ్య స్థాపకుడు, కాకతీయ స్వతంత్ర రాజ్య స్థాపకుడు, ద ఇండిపెండెంట్ కింగ్డమ్ ఆఫ్ కాకతీయ డైనస్టీ ఫౌండర్ ఎవరు? రుద్రదేవ. నానా వేరియేషన్స్ ఉన్నాయి. రైట్. మూల పురుషుడు కాకతి గుండ్యన, ఫౌండర్ ఆఫ్ కింగ్డమ్ బేతరాజు వన్, ఇండిపెండెంట్ కింగ్డమ్ ఫౌండర్ రుద్రదేవ. రైట్. ఇంపార్టెంట్ రూలర్. మరి ఇంపార్టెంట్ రూలర్ ఎవరు? హూ వాజ్ ఇంపార్టెంట్ ఎవరు? గణపతి దేవ. సో గణపతి దేవ వాజ్ ఇంపార్టెంట్. గణపతి దేవ. రైట్. భారతదేశంలో అత్యధిక కాలం పరిపాలించినటువంటి ఏకైక రాజు గణపతి దేవుడు. 63 years రూల్ చేశాడు. 63 years ఆయన రూల్ చేశాడు. భారతదేశంలో ఏ ఒక్క మొనగాడు కూడా 63 years రూల్ చేయలేదు. ఆఫ్ కోర్స్ మీరేమైనా రూల్ చేస్తారని చెప్పలేను. ఓకే, మీరు రేపు ఏమైనా ప్రైమ్ మినిస్టర్ అయితే మీరు 63 years రూల్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ చేస్తుండొచ్చు. ఆఫ్ కోర్స్ ప్రదీప్ లేదా సాయి లేదా అమ్మాయి 63 years మీరు రూల్ చేయొచ్చు. చేస్తారా? ఇప్పుడు మీకు 25 ఉంటాయి. ఒకవేళ మీరు 30లో ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా మరి 93 వరకు రూల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు బతకరు, కష్టం. ఇప్పుడు అట్లా బతకడం కష్టం. ఎందుకంటే ఈ పొల్యూషన్ ఇదంతా అంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకంటే అది వస్తుంది, అదేమవుతుంది, కరోనా వస్తుంది. రైట్. సో అంటే ఇక్కడ మీకు ఒక బిట్టు పడ్డది, చూడండి. భారతదేశంలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరి క్రింది వారిలో అంటారు అన్నప్పుడు గణపతి దేవుడు. ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ ఇండియా. రైట్. ద లాస్ట్ కింగ్, మరి చివరి పాలకుడు ఎవరు? హూ వాజ్ లాస్ట్ రూలర్ ఆఫ్ కాకతీయ డైనస్టీ? ప్రతాపరుద్ర 2, రెండవ ప్రతాపరుద్ర 2, రెండవ ప్రతాపరుద్రుడు. The last ruler of Kakatiya dynasty was ప్రతాపరుద్ర 2, రెండవ ప్రతాపరుద్రుడు చివరివాడు. రైట్. క్లియర్? ఓకే. Now you tell me the capitals. What are the capitals of Kakatiyas? మరి రాజధానులు ఏంటివి? వీరికి 2 రాజధానులు ఉన్నాయి బాస్. They have 2 capitals. First, Anamkonda. First capital Anamkonda. Second capital ఓరుగల్లు. దీన్ని మనం వరంగల్ అన్నాము. రైట్. దీన్ని మనం ఏకశిలా నగరం. ఓరుగల్కు ఇంకొక పేరు ఏకశిలా నగరం. మనం ఏకశిలా నగరం అంటాం. ఓరుగల్లు ఏకశిలా నగరం. రిమెంబర్, ఓరుగల్లు అనేది కన్నడ వాడు. ఓరుగల్లు ఓ పాడకున్నట్టుగా
ఓరుగల్లుకే పిల్ల పిల్ల గుండె జల్లు మన్నాదే. ఏ సినిమా ఇది? సైనికుడా? రైట్, మహేష్ బాబు. ఓకే, వెరీ గుడ్, బాగా గుర్తుపెట్టారు. ఓకే, సో ఇక్కడ ఓరుగల్లు, ఓరు అంటే ఒకటి, కన్నడ వాడిది. ఓరు అంటే ఒకటి, గల్ అంటే గల్లు అంటే కొండ, అంటే తెలుగులో ఏమంటాం? ఏకశిల. ఏకశిల నగరం ఓరుగల్లు, వరంగల్. రైట్, సో మనకు వీరి ఫస్ట్ క్యాపిటల్ హనుమకొండ, సెకండ్ క్యాపిటల్ ఓరుగల్లు ఆర్ వరంగల్. రైట్, ఇక వీరి యొక్క రిలీజియన్, వాట్ వాజ్ ది రిలీజియన్ ఆఫ్ కాకతీయాస్? కాకతీయుల యొక్క రిలీజియన్, ఫస్ట్ వీరు జైన మతస్థులు, నెక్స్ట్ వీరు శైవులు అంటే వేదిక్, నెక్స్ట్ వేదిక్ రిలీజియనిస్ట్స్. సో అందులో శైవం. ఫస్ట్ దే ఫాలోడ్ Jaina religion or Jainism, and later on they followed Vedic religionism. In Vedic religionism they followed Shaivism. ఓకే, మీకు చూడండి, కాకతీయుల కాలంలో ఒక శైవం బాగా డెవలప్ అయింది. ఏంటా శైవం తెలుసా? వీరశైవం. వీరశైవము అనేది కాకతీయుల కాలంలో బాగా డెవలప్ అవుతుంది. ఇది కర్ణాటక నుంచి మనకు మైగ్రేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీ కర్ణాటకలో వీరశైవులు ఎక్కువగా ఉంటారు, లింగాయతులు. వీరశైవులు లింగాయతులు ఎక్కువగా ఉంటారు. సో కాబట్టి మనకు కాకతీయుల కాలంలో ఈ వీరశైవం ముఖ్యంగా పాలకుర్తి ఏరియా, పాలకుర్కి అంటారు. బసవేశ్వరుడు బసవపురాణం రాశాడు. ఎక్కడ? వీరశైవం, పాలకుర్తి. ఇప్పటికి మీకు తెలుసు పాలకుర్తి, ఐడియా ఉందా? పాలకుర్తి వాడెవడు? దయాకర్రావు ఓడిపోయాడు ఒక అమ్మాయి మీద, పాలకుర్తి కాన్స్టిట్యుయెన్సీ. రైట్, సో ఆ పాలకుర్తి మనకు ఈ వీరశైవ కాన్సెప్ట్స్ ఉన్నటువంటిది. అందుకే వీరి కాలంలో శైవం బాగా అభివృద్ధిని సాధించిందని చెప్పవచ్చు. ఇక వీరి లాంగ్వేజ్, వీరి యొక్క లాంగ్వేజ్, వీళ్ళ భాష ఏంటి? వీరి యొక్క లాంగ్వేజ్, వీరి యొక్క భాష ఏంటి? సో సంస్కృతము, రాజభాష సంస్కృతము, ప్రజల భాష ప్రాకృతము, అందులో తెలుగు కాన్సెప్ట్స్ వస్తుందన్నమాట. సో రాజభాష లేదా అఫీషియల్ లాంగ్వేజ్, వాట్ ఈస్ దాట్? సో సాంస్క్రిట్ అనేది వీరి యొక్క అఫీషియల్ లాంగ్వేజ్. రైట్,